రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ సమీపంలోని రామోజీ ఫిలిం సిటీ వద్ద పాలిటెక్నిక్ విద్యార్థులు గురువారం నిర్వహించిన ధర్నాతో విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారిపై ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన జీవో నెంబర్ 97ను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు భారీ ఎత్తున రోడ్డుపైకి వచ్చి ఆందోళన చేపట్టారు. రహదారిపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విద్యార్థుల రోడ్డు దిగ్బంధంతో హైదరాబాద్ విజయవాడ హైవేపై కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. దాదాపు 2 గంటలకు పైగా ట్రాఫిక్ పూర్తిగా స్తంభించిపోవడంతో ప్రయాణికులు, ఉద్యోగులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సమాచారం అందుకున్నటువంటి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విద్యార్థులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. విద్యార్థులు ఆందోళన విరమించేందుకు నిరాకరించడంతో పరిస్థితి చేయి దాటిపోయింది. రహదారిపై ట్రాఫిక్ను పునరుద్ధరించే క్రమంలో పోలీసులు విద్యార్థులపై లాఠీచార్జ్ చేశారు. దీంతో ఆ ప్రాంతంలో తీవ్ర కలకలం రేగింది. పోలీసుల చర్యలో పలువురు విద్యార్థులకు గాయాలయ్యాయి. దెబ్బతిన్నటువంటి విద్యార్థులను చికిత్స నిమిత్తం సమీపంలోని హాస్పిటల్కి తరలించారు. అనంతరం ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నటువంటి పోలీసులు ట్రాఫిక్ను పునరుద్ధరించారు. విద్యార్థి సంఘాల నాయకులు పోలీసుల వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నారు. పోలీసు వాళ్ళు లాఠీ చార్జ్ తోటి కొట్టిన తర్వాత నేను నడుచుకుంటూ పోతున్నా. ఆటో కాలం మీకు ఎక్కించి చేసారు. సార్కి పోయి చెప్తే సార్ ఆటో ఎక్కిందంటే పోయి వాడితో అని అంటుంది. నేను చేయాలి చెప్పరు, మీరే చెప్పరు. కాలు విరిగింది నాకు 2, ఆ జాయింట్ విరిగిపోయింది, ఎల్బో గిట్ విరిగిపోయింది తెలుసా. నేను ఎవరిని చెప్పుకోవాలి, మళ్ళా పట్టుకొని లోపట్టేస్తా అంటారంట. ఇది అది చేసేది. అరే పాలిటెక్నిక్ స్టూడెంట్స్ బ్రో మేము. మాకు లెటర్ రాయడం రాదంటారు కదా, మా లెటర్ రాయడం రానోళ్ళమే ఇన్ని బిల్డింగ్స్, ఇన్ని టెక్నాలజీస్ తెచ్చినామా? సరే మీరు అన్నట్టే అందాం, అందరు ఇంజనీర్ స్టూడెంట్స్ మీ కళ్ళ మీద కూర్చుంటాం, అప్లికేషన్స్ రాస్తాం. మీరు రాస్తారా? తెలుగులో సబ్జెక్ట్ రాయండి సార్, మేము ఎక్కేవాడు తెలుగులో రాసి చూపేయండి. మీకేం రైట్స్ ఉన్నాయి సార్ మాకు రావు అనడానికి? వచ్చి చూడండి సార్, ఉన్నదాన్ని ఇంప్రూవ్ చేయండి, లేనిది తెచ్చి మాకు పెట్టకుండా తలకాయ నొప్పులు. అంతగానో మా ఎస్బిటెడ్ స్టూడెంట్ అంటే డిప్లొమా స్టూడెంట్స్ ని ఇంప్రూవ్ చేయాలంటే ఫస్ట్ ఫీ రీయింబర్స్మెంట్ ఇవ్వండి సార్. నాకు ఇవ్వలేదు సార్, ఇక్కడ ఎవ్వరికి ఇవ్వలేరు, ఒక్కరికి రాలేదు. అది ఇచ్చి చూపించండి మీకు అంతగానం ఇంప్రూవ్ చేయాలని ఉంటే. లేనిది తెచ్చి శక్తి స్కీము దీన్ని మీరు ఫస్ట్ నుంచి చదువుకుంటూ రావాలంటే వాళ్ళు చదువుతారు సార్. పోలీసు వాళ్ళు వచ్చి అసలు ఆడ ఒక్క లేడీ కానిస్టేబుల్ లేదు, ఒక్క షీటీం లేదు. అసలు గర్ల్స్ చెయ్యందుకే నేను అడుగుతున్నా. అసలు జీవో ఎందుకు తెచ్చిరు? మేము అడిగినామా? నీకు అంతగా మార్చాలని ఉంటే కొన్ని కాలేజీలలో లెక్చరర్స్ లేరు, ఏమంటారు కంప్యూటర్స్ లేవు, ఫ్యాకల్టీస్ ఎవరు లేరు. అవి చూడండి సార్, ఫస్ట్ ఉన్నదాన్ని గెలుకుమని అంటలేము మేము. ఒక మంచి స్టడీస్ ని ప్రూవ్ చేయడానికి మాకు చేయండి సార్. కాలేజ్ ఇంకా బ్రిలియంట్ అవ్వంతే, అన్ని కాలేజ్ కలిసి ఇది ప్రొటెక్ట్ చేసాం సార్. ప్రొటెక్ట్ చేసేసి మంచి అంబులెన్స్ వచ్చింది, అది వచ్చింది అని చెప్పి మా మీదకి లాఠీ చార్జ్ జరిగింది. ఇప్పుడు మా ఊళ్ళో తీసుకెళ్ళాను. are in a respected position now. Is that the way they talk to us? We are not the beggars over there. We are the students.